పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధన. శ్యామాచరణుల వారు ఇలా గానం చేశారు. మన్ బారే బారే జప్ సదా తారే జే జన అంతరేరి అంతర్ సదా థాకే అంతరే భావ్ వినే భావ్ కేమ్నే హవే చింతయా సేయి ధ్వని రే జఘన్ डाकबी तारे बिर लेदे ध्यान धरे मन निये मन देतो सुरे అద్భుత రూప్ దేఖో అంతరే. అంటే తలుచుకో మనసా మాటి మాటికి ఆయన్ని, మనసులో మనసైన వాడు మనకు, గుణలో భావన లేనిదే ఎలా కలుగుతుంది భావం, చింతన చెయ్యాలి ఆ మహాధ్వనిని గురి ఉంచి, కలిసిపోవాలంటే ఆ ధ్వనిలో ప్రేమతో నిలిచిపోవాలంటే, ఒంటరివై ధ్యానం చెయ్యాలంటే మనసు పెట్టు, ఆ స్వరం మీదే మనసు నిలుపు, అద్భుత రూపం చూడు లోపల. ఇంకా ఇలా గానం చేశారు. కసే ధరే టాన్ టానో కేన సోనో భేన భేనానో అమూల్య ధన కాళీ జేనో హృదయ పద్మే బసే ఆచేన్ चेष्टो करे धरना केनो करे एकांत मननो दूध घी खावो ना केनो నిర్జనేతే టాన్ టానో. అంటే పట్టుపట్టి లాగుతూ ఉండు గట్టిగా, చెవిని పెట్టకు పనికిరాని మాటలు, అమూల్య ధనం కాళీమాతేనని తెలుసుకో, కూర్చొని ఉందామె నీ హృదయ పద్మంలో, ప్రయత్నించు ఆమె కోసం, ఆక్రమించు సర్వశక్తితో, ధ్యానించు ఒంటరిగా, తాగు పాలు నెయ్యి కావాలంటే, కానీ నిర్జన స్థానంలో చెయ్యి నీ ధ్యానం. ప్రాణకర్మ చేసేటప్పుడు సిం సిం అంటూ వినిపించే స్వరమే క్షురం, అంటే కత్తి. ఆ కత్తితోనే అన్నీ కొయ్యాలి. అప్పుడే మీకు స్థిరత్వం కలుగుతుంది. స్థిరమైన మీదటే త్రిగుణాతీత, అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతమైన అవస్థను పొంది చావు పుట్టుకల ప్రవాహానికి అతీతంగా సాగిపోతారు. ఇందుకే వారు ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. మన్మే కుచ్ నహీ ధ్యాన్ ధరో సబ్ కుచ్ హై. మనస్సులో ఏం లేదు, ధ్యానం చెయ్యండి, అందులో అన్నీ ఉన్నాయి. మళ్ళీ చెప్పారు. ధోకా దేనా याने मन जो खाली है उसका देके मन में जो परमेश्वर का रूप हो जाना, इसी को बांग्ला में पाकी दिए नया कहता है. అంటే చెంచల మనస్సు ద్వారానే మనస్సును మోసగించి మనస్సుకే జయం కలిగించాలి, అంటే స్థిరం చెయ్యాలి, ముల్లును ముల్లుతో తీసినట్టు అన్నమాట. కానీ మనస్సు స్థిరం కానంతకాలం, చంచలంగా ఉన్నంతకాలం ఏది సరిగా ఉండదు. జిస్కో బాత్ కా ఠికానా నహీ ఉస్కా బాప్ యానే భగవాన్ కా భీ ఠికానా నహీ. దీని తాత్పర్యం ఏమిటంటే, మనస్సు చంచలంగా ఉండటం వల్ల మాటకు కూడా నిలకడ ఉండదు. ఈ రోజు ఒకటి రేపు ఒకటి అన్నట్టుగా భావాలు మారుతూ ఉంటాయి. ఇందువల్లనే మనస్సు చంచలంగా ఉన్నంత వరకు స్థిర స్వరూప బ్రహ్మకు చాలా దూరంగా ఉంటుంది. ఈ మనస్సును లగ్నం చెయ్యడానికి సంబంధించి శ్రీమద్ భాగవతంలో 10వ స్కంధంలో అందమైన కథ ఒకటి ఉంది. గోపికలు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన కోసం ఏదైనా కానుక తీసుకువెళ్ళాలని అనుకుంటారు. కానుక ఏం తీసుకెళ్ళాలి అన్నది ప్రశ్న. అన్నీ ఆయనేనాయే, కానీ ఆయనకు లేనిదేదైనా ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. అయితే భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనస్సు ఒక్కటే లేదు. అది మన దగ్గర సమృద్ధిగా ఉంది. అందువల్ల తమ మనస్సును పూర్తిగా ఆయనకు అర్పించేశారు. అంటే భగవంతుడికి చంచల మనస్సు ఉండదు కాబట్టి మనస్సు లేదు. అది గోపికలకు ఉంది. వాళ్ళు తమ చంచల మనస్సును ప్రాణకర్మ ద్వారా స్థిరం చేసి మనస్సులో నిలిపారు. చంచల మనస్సును స్థిరం చేశారు. మన్మన అన్నట్లయ్యారు.
భగవంతుడికి మనస్సు అర్పించడం అనే సాధన అంటే ప్రక్రియ ఇదే. भिस्मयाने डर जब तक सिर में तीन बान अर्थात इड़ा पिंगला वो सुषुम्ना नहीं मिला तब ताई वह स्थिर नहीं होत हैं, जो कि अग्नि आने तेज करके ना मारे पीछे ओंकार ध्वनि कर्ण में सुनाता है. భీష్మ బిస్మ అంటే భయం, సాధనా భయం. 3 బాణాలు అంటే ఇడ, పింగళ, సుషుమ్నలు 3 తలలోపలికి వెళ్ళి కలిసేటంతట వరకు మనస్సు స్థిరం కాదు. వాయువు స్థిరం కానంత వరకు భయం ఏర్పడుతూనే ఉంటుంది. ఇందుకని శక్తిపూర్వకంగా ఉత్తమ ప్రాణకర్మ చేస్తూ ఉంటే చివరికి స్థిరత్వం ఏర్పడిన మీదట ఓంకార ధ్వనిని వింటారు. దాంట్లోనే మగ్నులైపోయినప్పుడు స్థిరత్వ పద ప్రాప్తి కలుగుతుంది. యోగిరాజులు ఇలా గానం చేశారు. తన ధర్మం అది చేస్తుంది శరీరం, మరెందుకు గొణుక్కుంటావు నాది నాది అని. ఈ సంసారంలో నీదంటూ ఉందని, అఖండ బ్రహ్మాండ జగన్మయుడువే నువ్వు, మరెవరున్నారు నువ్వు తప్ప ఈ జగత్తుకు స్వామిగా. అమూల్య ధనమైన నీ స్థిర మనస్సును మరిచావు, అదే చేసింది నిన్ను ఈ జగతికి స్వామిని. ఆత్మబలాన్ని పెంచుకో జగతిలో నువ్వు, ఈ జగతికి ప్రభువేనని తెలుసుకో నువ్వు. అందుకోసం చూసుకో నీలోకి నువ్వు, నిన్ను నువ్వు తెలుసుకొని పొందాలి ఆనందం. నీది చేసుకోవాలి పరమానందాన్ని. మనసా, పగలు రాత్రి ఎందుకు చింత చేస్తావు? నువ్వు తప్ప లేరు మరెవ్వరూ చుట్టాలనేవాళ్ళు. దీని తర్వాత యోగిరాజులు క్రీస్తు శకం 1883 जनवरी 4న ఇలా రాశారు. सूर्य नारायण ओंकार का रूप देखा, शरीर बहुत हल्का हुआ, सफेद पड़ना आंख में सामने मालूम हुआ, फिर सूर्य के भीतर किमन का रूप, वो ही जगतमय. सत्व रज तम रूप 5 तत्व में मिला पदार्थ, और सब तत्व उससे निकसा, यानी निर्मल ब्रह्म. అంటే ఆత్మసూర్య నారాయణ రూపమైన ఓంకార రూపాన్ని చూశాను. ప్రాణకర్మ చేస్తూ ఉంటే శరీరం బాగా తేలిక కావడం వల్ల కంటి ముందున్న తెరను తెలుసుకొన్నాను. అంటే మాయ తెలిసింది. మళ్ళీ ఆ మాయ ఆవరణ తొలగిపోయిన తరువాత ఆత్మసూర్యుడి లోపల కృష్ణుడి రూపాన్ని చూశాను. అది పూర్తిగా విశ్వమంతటా వ్యాపించి ఉంది. అదే సత్వరజస్తమో గుణాలనే 3 రూపమును. పదార్థాలన్నీ పంచతత్వాల్లో విలీనమైపోయాయి. ఈ పంచతత్వాలు కూడా నిర్మల స్వచ్ఛ బ్రహ్మ అయిన ఆ ఆత్మసూర్యుడిలోంచి వస్తుండడం చూశాను. క్రీస్తు శకం 1873 ఏప్రిల్ 19న ఇలా రాశారు. అప్నా హీ స్వరూప్ నారాయణ కా దేఖా, ఏహీ అప్నా రూప్ హై, फिर यही निराकार ओंकार है, वो ही ओंकार ఆది వేద్ హై. అంటే నా రూపంలో నారాయణుణ్ణి చూశాను, ఇదే నా రూపం. మళ్ళీ ఇదే నిరాకార ఓంకారం, ఆ నిరాకార ఓంకారమే ఆది వేదం. క్రీస్తు శకం 1873 జూన్ 3న ఇలా రాశారు. అబ్ స్వరూప్ దర్శన్ హువా, వహ్ రూప్ త్రికుటి కే భీతర్ హై, हम उसको कहे जब समसई जाए, और सफेद देखे और शुद्ध भीतर भीतर आवे, और जाए जो आहा हुआ बड़ा मजा. అంటే ఈరోజు స్వరూప దర్శనమైంది. ఈ స్వరూపం త్రికుటి లోపల దర్శనమవుతుంది. దాన్నే హంస అంటారు. ఆ సమయంలో సంశయాలన్నీ తొలగిపోతాయి. అంతా తెల్లగా కనిపిస్తుంది. ఎందువల్లనంటే తెలుపు ఏ రంగులోనూ ఉండదు కనుక. ఇదే శుద్ధావస్థ. ఇది లోపలి నుంచి బయటికి వ్యాప్తిస్తుంది. అదే ఈ రోజున జరిగింది. దీనివల్ల చాలా ఆనందం కలిగింది. క్రీస్తు శకం 1873 జూన్ 19న ఇలా రాశారు. కూటస్థ అక్షర నారాయణకే రూప్ హో జాతా హై, అంటే కూటస్థం నశింపులేని నారాయణుడి రూపం పొందింది. మర్నాడు జూన్ 20న ఇలా రాశారు. అప్నా రూప్ సే భిన్న రూప్ దేఖ్ పడా, నారాయణ కా రూప్ అంతర్దృష్టి మే మాలూమ్ హోతా హై,
నా రూపానికి భిన్నమైన రూపం కనిపించింది. నారాయణుడి రూపంలో చూపుకు మాత్రమే కనిపిస్తుంది. 1873 జూలై 8న ఇలా రాశారు. ఏక్ శ్వేత పురుష్ అప్నే మాపిక్ దేఖా, అంటే నాలాగే ఉన్న ఒక తెల్లటి పురుషుణ్ణి చూశాను. క్రీస్తు శకం 1873 జూలై 28న ఇలా రాశారు. అప్నా రూప్ దేఖా, నారాయణ కా రూప్ హై, బడా మజా, అబ్ కామ్ కర్నే మే అస్కత్ హువా, అంటే నా రూపాన్ని చూశాను, అదే నారాయణుడి రూపం, ఇప్పుడు చాలా ఆనందం కలిగింది, పని చెయ్యడం అంటే బద్ధకం వేస్తోంది, మౌనంగా ఉండిపోవాలనిపిస్తోంది. ఈ అవధిలో వారు రాత్రంతా సాధన చేస్తుండేవారు. కానీ నిద్రను జయించగలిగారా లేదా అన్న విషయంలో వారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు 1873 ఆగస్టు 11వ తేదీన వారు ఇలా రాసిన దాన్ని బట్టి తెలుస్తుంది. आज बासुली का आवाज अच्छा हुआ, शून्य भवन मिल रहना चाहिए, रात का सोना कहीं से न हो, इसका कोशिश करेंगे, नेसा और गाढ़ा ఓ శూన్య ఔర్ సాఫ్. దీని తాత్పర్యం ఏమిటంటే, ఉత్తమ ప్రాణాయామం చేసిన మీదట పిల్లంగోవి స్వరం వంటి ధ్వని వినిపిస్తుంది. అది ఈరోజు కూడా చాలా బాగా వినిపించింది. దాన్నే ప్రణవధ్వని అంటారు. ఈ ప్రణవధ్వనినే పట్టుకొని శతాబ్దీత మహాశూన్యం అంటే బ్రహ్మంలోకి చేరాను. దాంతో కలిసి ఉండాలి, దాంట్లోనే లయమైపోవాలి. కానీ ఆ లయ స్థితిని ప్రాప్తింపచేసుకునేటందుకు అవసరమైన దీర్ఘ సాధన ఈ ప్రాపంచిక జంజాటాల మధ్య సంభవం కాదు. అందువల్ల రాత్రంతా సాధన చెయ్యాలి. రాత్రంతా సాధన చెయ్యాలంటే నిద్రను జయించవలసి ఉంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు క్రియాయోగం తాలూకు నిశ ఇంకా గాఢమైంది. శూన్య బ్రహ్మకు ఇంకా స్వచ్ఛత, నిర్మలత ఏర్పడింది. క్రీస్తు శకం 1873 ఆగస్టు 14న ఇలా రాశారు. అబ్ రాత్ మే నిద్ కమ్ ఆతా హై, బడా స్థిర్ బడా నేసా, ఇప్పుడు రాత్రిళ్ళు నిద్ర తక్కువగా వస్తోంది. క్రియా చేస్తున్నప్పుడు అత్యంత స్థిర భావము, ఆనందము కలుగుతున్నాయి. క్రీస్తు శకం 1873 అక్టోబర్ 7న రాసింది ఇది. రాత్కో నిద్ నా ఆవే, ఇప్పుడు రాత్రిళ్ళు నిద్ర రావడం లేదు, అంటే నిద్రను పూర్తిగా జయించేశారన్నమాట. అందువల్ల ఇప్పుడు రాత్రి తెల్లవార్లు క్రియ చెయ్యడంలో అసౌకర్యం ఏమీ లేదు. ప్రాణానికి ఉన్న చంచలత అంటే అస్థిరత్వం కారణంగానే దేహబోధ కలుగుతోంది. అందువల్ల నిద్ర కూడా అవసరమవుతోంది. కానీ ప్రాణకర్మ చేస్తుంటే ప్రాణం స్థిరమైపోయినప్పుడు మరి నిద్ర వల్ల ప్రయోజనం ఉండదు. ఈ విధంగా యోగి చాలాసేపు సమాధి స్థితుడై ఉండడం అలవాటైపోతుంది. ఆ స్థితిలో అతనికి ఆక్సిజన్ అవసరం కూడా ఏమీ ఉండదు. ప్రాణులన్నీ ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డయాక్సైడ్ను విడుస్తాయి. ఈ విధంగా ఆక్సిజన్ తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రతి ఒక్క కోశము చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పని సాగుతూ ఉండటానికి కార్బన్ డయాక్సైడ్ను విడవవలసి ఉంటుంది. కానీ యోగులు యోగక్రియ ద్వారా తమ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కోశాన్ని కార్యరహితం చేయడంలో సమర్థులవుతారు. అప్పుడు వారు ఆక్సిజన్ లేకుండానే ఉండగలుగుతారు. ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల కార్బన్ డయాక్సైడ్ విడవవలసిన అవసరం కలుగదు. ఈ స్థితిలో దీర్ఘకాలం పాటు కోశాలు కార్యరహితాలు అయిన మీదట అవి నశించిపోతాయని అనుకుంటారు కొందరు. కానీ అవి నశించవు. యోగులు తిరిగి స్వాభావికావస్థలోకి అంటే జాగ్రత్త అవస్థలోకి తిరిగి వచ్చినప్పుడు అన్ని కోశాలతో పాటు గుండెకాయ కొట్టుకోవడం, మస్తిష్కంలోకి ఆక్సిజన్ తీసుకోవడం అన్న పనులు ఆరంభం కావడం వల్ల అన్ని పనులకు వారు సమర్థులవుతారు. బయట శ్వాస గతి మొదలవుతుంది. దీన్నే ప్రాణం చంచలావస్థ అంటారు. దీన్నే దృష్టిలో ఉంచుకొని రాంప్రసాద్ ఇలా గానం చేశాడు. జార్ ఘూమ్ తారే దియే
ఘూమేరే ఘూమ్ పాడా ఏచి అంటే దేహానికి ఉండే చంచలావస్థలోనే నిద్రకు ప్రయోజనముంది. స్థిరావస్థలో నిద్ర అవసరం ఏమీ లేదు. ఇందువల్లే వారు అంటే లాహిరి మహాశయులు చంచలావస్థలో ఉండే నిద్రను చంచలావస్థకే తిప్పి పంపేసి తాము స్థిరావస్థలోకి వెళ్ళిపోయారు. అంటే క్రియాపరావస్థకు చేరారు. అక్కడ నిద్ర అవసరమే ఉండదు. యోగిరాజులు ఇలా చెబుతుండేవారు. सभी धर्मों का गुप्त मर्म जिस महाद्युतिवान कूटस्थ में निहित है उसे जानना चाहिए। धर्म का अर्थ है क्रिया। सत्य, त्रेता, द्वापर एवं कलयुग में धीरे धीरे क्रिया का ह्रास हो जाता है, अर्थात समाधि से विज्ञान पद से ज्ञान और ज्ञान से क्रिया एवं कर्म। सत्ययुग में कूटस्थ में रहना, त्रेता में कूटस्थ देखना, द्वापर में क्रिया द्वारा आनंद प्राप्त करना, కలియుగ్ మే క్రియా దేనా. దీన్ని వ్యాఖ్యానిస్తూ వారు ఇలా చెబుతుండేవారు. సత్య అర్థాత్ క్రియా की पर अवस्था, त्रेता अर्थात क्रिया की परावस्था के बाद द्वापर अर्थात क्रिया करने का समय एवं कली अर्थात क्रिया ना करने की अवस्था. అంటే సత్యయుగం అంటే క్రియకు పరావస్థ, త్రేతాయుగం అంటే క్రియా పరావస్థకు తరువాత, ద్వాపరం అంటే క్రియ చేసే సమయం, కలియుగం అంటే క్రియ చేయని అవస్థ. ఈ విధంగా 4 యుగాల్ని ఈ దేహంలోనే తెలుసుకోవలసి ఉంటుంది. శాస్త్రాల గూఢ రహస్యం విషయంలో ఇలా రాశారు వారు. వేద సముదాయం ధర్మానికి మూలం. అంటే క్రియ ద్వారా అన్నిటినీ గురించిన జ్ఞానాన్ని పొందగలుగుతాం. శృతి అంటే సంభాషణ లేకుండా వినిపించేది. స్మృతి అంటే విని స్మరణం అంటే జ్ఞప్తిలో ఉంచుకోవలసింది. దీన్నే మర్మం అని చెప్పారు. క్రియ చేసి మనుష్యుడు కీర్తి పొందుతాడని, ఇహలోకంలో మరణించిన తరువాత బ్రహ్మలీనుడై పరమ సుఖ ప్రాప్తి పొందుతాడని అతనిలో స్థిరం చేసింది. మళ్ళీ చెప్పారు. సంభాషణ లేకుండా వినిపించేదానికి శృతి అని పేరు. దాన్ని తెలుసుకోవడానికి వేదం అని పేరు. దాన్ని స్మరణకు తెస్తూ ఉండే ఏక పదార్థానికి అంటే క్రియకు శాస్త్రం అని పేరు. ఆ వేదం, శృతి, స్మృతి, మీమాంసలు అయ్యే ఉపాయం ఏదీ లేదు. ఎందుకంటే అది హఠాత్తుగా వచ్చి పడుతుంది. దాని ద్వారా క్రియ జరుగుతూ వెల్లడవుతుంది. వేద స్మృతి మంచి ఆచారం. అంటే క్రియకు ఆత్మకు ప్రియమైనది. అంటే స్థిరం కావడానికి ఈ 4 సాక్షాత్ ధర్మాలు. అంటే వీటి వల్ల క్రియా లక్షణం తెలుస్తుంది. గురువు మాట మీద నమ్మకముంచి నావ మీద దాటి వెళ్ళి అంటే అవతలి గట్టును దిగినట్టుగానే సహజ క్రియ చేస్తూ ఉండడం వల్ల భవసాగర రూపమైన వైతరిని దాటగలుగుతాం. ఈ విషయమై యోగిరాజులు క్రీస్తు శకం 1873 డిసెంబర్ 11న డైరీలో ఇలా రాశారు. ओंकार श्वेत रूप ओही जल का रूप ओही आदि रूप सहज स्वाभान शून्य का सहज गुरु वाक्य में विश्वास करने से सहज सहज क्रिया करे तो पार उतरे हैं. जैसा कोई डूबता है और कोई तैरने वाला का कमर इशारे से पकड़ के दोनों तैर करके पार लगे और लगावे, और अगर वो जोर करके पकड़े तो आप डूबे और बचाने वाले को भी डुबावे. वो यही से कि गुरु चेला केओं की यो गुरु सोई चेला. ఓంకార రూపం తెలుపు, నీటి రూపం కూడా అదే. ఇదే తొలి రూపం. మహాశూన్యంలో కుదురుకొని ఉండడం వల్ల అప్పుడు సహజ స్వభావం అంటే ఆత్మభావం అంటే స్వాభావికావస్థ కలుగుతుంది. ప్రాణం తాలూకు వర్తమాన చంచలావస్థ ఆ సమయంలో అస్వాభివకం అయిపోతుంది. ఈ సహజ క్రియ ద్వారా జన్మ మృత్యుశీలమైన
ఈ భవసాగరాన్ని దాటగలరు. ఎవరైనా మునిగిపోతున్నప్పుడు మరొకరు అతన్ని కాపాడడానికి వచ్చినప్పుడు అతడు కాపాడేవాడి నడుము మెల్లగా పట్టుకొని ఇద్దరూ ఈదుకుంటూ వచ్చి బయటపడతారు. అలా కాకుండా మునిగిపోతున్నవాడు కాపాడేవాడిని గట్టిగా పట్టుకున్నట్లయితే తాను మునుగుతాడు, అతన్ని ముంచుతాడు. ఇదే నియమం గురువుకి, శిష్యుడికి కూడా వర్తిస్తుంది. గురు శిష్యుల సంపర్కం కూడా అలాంటిదే. ఎందుకంటే గురువే శిష్యుడు. एक के अंक उठा बीमारी देखने से बहुत देर तक जैसा उसका आछत से उसको भी आंख आता है, ओम सा कूटस्थ अक्षर को देखने से वो ही रूप हो जाता है, इसमें संदेह नहीं. ఎవరికైనా కండ్లు కలిగినప్పుడు ఆ వ్యక్తి కండ్ల వైపు ఎవరైనా ఎక్కువసేపు చూడడం, ఆ వ్యక్తిని ముట్టుకోవడం వంటివి చేస్తే రెండో వ్యక్తికి కూడా కండ్ల కలక వచ్చేటట్టే ప్రతిరోజు క్రియ చేసి కూటస్థ అక్షరుణ్ణి చూస్తూ కనుక ఉంటే అతను కూడా అదే రూపం పొందుతాడు. ఇందులో సందేహం లేదు. ఇందుకే వారు గొంతెత్తి ఇలా గానం చేశారు. హరిభజన వినాలేదు వేరే గతి, ఆ గతి లేని అవస్థే పరమగతి. ఆయన శరణు పొందితే లేదు మరి మలి పుట్టుక. అణిగిపోతాయి ఇంద్రియాలన్నీ వాటంతట అవి. వర్ణించలేరెవ్వరూ సాటిలేని ఆ సుఖాన్ని, నాశం లేని దాన్ని, తాము పొందిన అమూల్య ధనాన్ని. ఎప్పటికీ అక్కడ పొందే ఆశ్రయాన్ని ఎలా వర్ణిస్తారు ఎవరైనా? భక్తి కలిగితేనే లభిస్తుంది చరణాల శరణు. క్రీస్తు శకం 1873 ఆగస్టు 24న ఇలా రాశారు. వాసన ఛోడ్ దేతో ఖుద్ వాసుదేవ్ హోయ్. వాసు అంటే వాసన, దేవ్ అంటే మాలిక్. జబ్ వాసన కో ఛోడ్ తో ఖుద్ మాలిక్ హోయ్, హమ్ హీ సూర్య కా రూప్. అన్ని రకాల వాసనలు వదిలిపెట్టిన మీదట తాను వాసుదేవుడవుతాడు, అంటే యజమాని అవుతాడు. ప్రాణకర్మ చేస్తుంటే తన సత్తా విలీనమైపోయినప్పుడు అంతా ఆకాశం మాదిరిగా అయిపోతుంది. తనకు తానే యజమాని అవుతాడు. ఎందువల్లనంటే స్వచ్ఛమైన బ్రహ్మాకాశమే అంతటా విరాజమానము, వ్యాప్తము అయి ఉన్నది. అదే యజమాని. తుమ్ కభీ మత్ చోడే ఉహ్ సాయి కో, జబ్ తక్ నా మిలావే ఆప్కో. అంటే మీరెన్నడూ విడవకండి ఆ స్వామిని మీకు దొరికే వరకు. క్రీస్తు శకం 1873 మే 3న ఇలా రాశారు. हम ही सूर्य का रूप निर्मल ज्योति, जब निर्मल ज्योति देखते हैं तब हम चौड़ाई दूसरे कोई न देखते होय, लेकिन अब निर्मल ज्योति में समाना चाहिए. అంటే నేనే ఆత్మ సూర్య రూప నిర్మల స్వచ్ఛ జ్యోతిని. ఆ నిర్మల జ్యోతిని చూసేటప్పుడు నేను తప్ప మరొకరెవరూ దాన్ని చూడరు. ఇప్పుడు ఆ నిర్మల జ్యోతి ఆత్మజ్యోతిలో కలిసిపోవలసి ఉంది. మరోనాడు ఇలా రాశారు. యో బిందీ సోయి సూర్య, అబ్ ఘర్ ఉజియాలా హోతా హై. అంటే కూటస్థంలో ధ్రువతార మాదిరిగా కనిపిస్తున్న చుక్కే ఆత్మసూర్యుడు. ఈ ఆత్మసూర్యుడి దర్శనం వల్ల అంతా పరిశుద్ధమవుతోంది, స్పష్టంగా కనిపిస్తోంది. మరో రోజున మే 5న ఇలా రాశారు. నిర్మల్ జ్యోతి భగవాన్ కా హై, జ్యోతి ఆకాశ్ కే మాఫిక్. అది భగవంతుడి నిర్మల జ్యోతి, అది ఆకాశం లాంటిది. క్రీస్తు శకం 1873 ఆగస్టు 12న ఇలా రాశారు. आसमान के त्रिकुटी में अक्षर फिर उसी से ज्योति रूप, उसका बड़ा निर्मल रूप. కూటస్థం లోపల ఆకాశం మాదిరిగా ఉండే త్రికుటే పరమ అక్షరం, అంటే నశింపు లేని పరబ్రహ్మం. మళ్ళీ దాంట్లోంచే జ్యోతి రూపం కనిపిస్తుంది. అది అత్యంత స్వచ్ఛ నిర్మల రూపం. క్రీస్తు శకం 1873 ఆగస్టు 28న ఏం రాశారంటే, जिब जब तालु मूल में लगता है तब खट्टा मीठा स्वाद मालूम होता है, और गाढ़ा अब बहुत स्थिर है. आज प्राणायाम थोड़ा हुआ, ओंकार का ध्वनि पीछे तरफ सुनाता है. అంటే నాలుక పైకి లేచి తాలు మూలంలో ప్రవేశించినప్పుడు పులుపు, తీపి రుచి తెలుస్తుంది. ఈ రోజున ఇంకా ఎక్కువ స్థిరంగా ఉంది.
తలకు వెనుక వైపు నుంచి ఓంకార ధ్వని వినిపిస్తోంది. క్రీస్తు శకం 1873 నవంబర్ 12న కూటస్థం లోపల ఒక చుక్క పెట్టి దాని పక్కన ఇలా రాశారు: ఏహి ఆగమ్ స్థాన్ హై, ఇస్మే ఠహర్నా చాహియే. కూటస్థం లోపల ఉన్న ఈ బిందువే అగమ్య స్థానం. ఈ స్థిర బిందువులో నిలవవలసి ఉంటుంది. మనస్సు కొద్దిపాటి చంచలమైన ఆ బిందువు స్థిరంగా ఉండదు. ప్రాణకర్మ చేస్తుండగా అన్నీ నిలిచిపోయి మానసాతీత ఇచ్ఛాతీత స్థితి కలిగినప్పుడు మాత్రమే ఆ బిందువు స్థిరమవుతుంది. మామూలుగా జీవుడికుండే వర్తమాన బుద్ధి, మనస్సు స్థిర బిందువు దగ్గరికి చేరడానికి సమర్థత కలవి కావు. అందుకే దాన్ని అగమ్య అంటే చేరలేని స్థానం అన్నారు. ఆ అగమ్య స్థిర బిందువు లోపల ఆగి ఉండవలసి ఉంటుంది. క్రీస్తు శకం 1873 డిసెంబర్ 7న ఇలా రాశారు: ఏ శరీర్ కే భీతర్ దూసరా ఏక్ శరీర్ హై, ఐసే హీ లేకిన్ కాలా. అంటే ఈ శరీరం లోపల మరో శరీరం ఉంది, అది దీనిలాగే ఉంది కానీ నలుపు. దీన్నే స్వరూప దర్శనం అంటారు. అద్దానికి ఎదురుగా నించుంటే మన శరీరం బింబం కనిపించేటట్టే ప్రాణకర్మ చేస్తుండగా మనస్సు స్థిరమై కూటస్థ రూపమైన అద్దానికి ఎదురుగా నిలకడగా నిలబడి ఉన్నప్పుడు బొటన వేలెడంత పరిమాణంలో మన రూపం మనకు కనిపిస్తుంది. ఇదే కారణ శరీరం. శరీరాలు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని 3 రకాలుంటాయి. స్థూల శరీరానికి లోపల సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరానికి లోపల కారణ శరీరము ఉంటాయి. నిద్రపోయే సమయంలో స్థూల, సూక్ష్మ శరీరాలు ఇంద్రియాది విషయాల నుంచి విడుదలయ్యి నిద్రిస్తూ ఉంటాయి. కానీ కారణ శరీరం నిద్రపోదు, అదెప్పుడూ మెలకువగానే ఉంటుంది. అదే తక్కిన 2 శరీరాలకు ఆధార భూమి, ఆశ్రమ స్థానము. యోగిరాజులు ఇలా గానం చేశారు: మాయా రఖో మై छोड़ो, సత్పర్ ఆగే బఢో, सीढ़ी सीढ़ी आगे चढ़ो, तब होगा सुख बढ़ो, झूठे मन सुबह क्या गढ़ो, श्रीमान सामने खड़ो, वो ही अंक पर पड़ो, फिर एक ही हो पड़ो. మాయను ఉండని, మయను విడు, సత్పదంలో ముందుకు నడు, ఎక్కుతూ పో ఒక్కొక్క మెట్టై, అప్పుడు కలుగుతుంది అతులిత ఆనందం. అప్పుడు తలుపులు ఎలా వస్తాయి ఇక, శ్రీమంతుడి సముఖాన నిలు, అదే కంటిలో పడు, ఒక్కటైపో అటు మీదట. गले में मिठा मालूम हुआ और भीतर भीतर चल और बड़ा नेसा मालूम हुआ, ऐसा हमेशा चाहिए. నాలుక పైకి లేచి తాలు బిలంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో తీయటి రసం అనుభవమైంది. శ్వాస లోపల సాగుతూ ఉంది. ఈ స్థితిలో గాఢమైన మత్తు కలిగింది. అది ఎప్పుడూ ఉండవలసింది. నిర్మల బ్రహ్మ మాలిక్, బ్రహ్మ జల్ కా రూప్ హై, బ్రహ్మయీ సర్వమై. అంటే స్వచ్ఛంగాను, నిర్మలంగాను, ఆవరణ రహితంగాను ఉండే, అంటే ముక్త బ్రహ్మే అన్నిటికీ యజమాని. ఎందుకంటే అస్తిత్వమున్నవన్నీ ఆయన నుంచే పుట్టాయి. ఆ బ్రహ్మది జలరూపం. ఎందుకంటే నీటికి ఒక రూపం అన్నది లేదు. దాన్ని ఏ పాత్రలో పోస్తే దాని రూపం పొందుతుంది. ఈ విధంగా అరూపుడు, శూన్యరూపుడు అయిన బ్రహ్మే అంతటా ఉన్నాడు. सूर्य हमारा रूप जो ओंकार है, वो स्थिर घर जाने का रास्ता है. అంటే ఆత్మ సూర్యుడే నా రూపం, ఆయనే ఓంకారం, స్థిర గృహానికి చేరడానికి దారి ఆయనే. ఎందుకంటే మాటి మాటికి ఆత్మ సూర్యుడి దర్శనం చేసుకోవడం వల్లనే యోగులు స్థిరత్వావస్థ పొందగలుగుతారు. స్థిరావస్థలో ఇక చూడడం, వినడం, తెలుసుకోవడం వంటి సంగతి ఏదీ ఉండదు. नाक के ऊपर ताक ले भौके, ऊपर कपाल के बीच में ताक के ठहर रहना कठिन है, इसी से स्थित पद याने समाधि होता है. అంటే ముక్కుకు పైన కనుబొమల రెంటికి నడుమ నుదిటి మీదకి కళ్ళని రెంటిని పైకి లేపి స్థిరంగా నిలిపి చూస్తూ ఉండడం అత్యంత కఠినమైన పని. కానీ
అది చేసినట్లయితే స్థితి పదం అంటే సమాధి స్థితి కలుగుతుంది. జిబ్ డహినే నాక్ కే ఛేద్ మే घुसा फिर बाएं छेद के भीतर एक अंगुल अब खींचने से भी सी ऐसा शब्द आता है और फेंकने से भी. నాలుక పైకి లేచి కుడి ముక్కు రంధ్రంలోకి దూరింది. తరువాత ఎడమవైపు రంధ్రంలోకి 1 అంగుళం వరకు ప్రవేశించింది. ఈ స్థితిలో ప్రాణాయామం చేసేటప్పుడు సిమ్ అనే ధ్వని కాసాగింది. ఉత్తమ ప్రాణాయామంలో సిమ్ సిమ్ ధ్వని బయటకు వెలువడుతుంది. जिब दोनों नाक के छेद के ऊपर चला और जो शून्य बाहर सोई भीतर देखलाई देता है. అంటే నాలుక ఇంకా పైకి లేచి ముక్కు రంధ్రాన్ని రెంటిని దాటి ఇంకా పైకి వెళ్ళింది. ఈ స్థితిలో ప్రాణకర్మ చేస్తూ స్వచ్ఛ మహాశూన్యాన్ని లోపల బయట అంతటా చూస్తున్నాను. లోపల బయట అంతా ఏకమైపోయాయి. ఆకాశ్ నారాయణ హై, బ్రహ్మ ధ్యాన్ అసల్ హై, హృదయ మే స్థిత్ హై, సత్యరూప్ హై, మాయా ధోకా. అంటే స్వచ్ఛమైన ఈ మహాశూన్య రూపమైన ఆకాశమే నారాయణుడు, బ్రహ్మ ధ్యానమే అసలమైనది అంటే సత్యం. ఇది ధ్యానం అందరూ చెయ్యాలి. నేర్పుతో ఎదురు క్రియ చేసే విధానం గురువు ద్వారా తెలుసుకొని సాధన చేసినప్పుడు హృదయ గ్రంథి భేదనం జరిగినప్పుడు హృదయంలో స్థితి ఏర్పడ్డ కారణంగా ప్రకృత అంటే యథార్థ సత్య రూపం వెల్లడి అవుతుంది. అంతకు పూర్వం ఉండే చంచల రూపమైన మాయ, దగాకోరు, మిథ్య और मजा स्थिर गर का ओहा मालूम होता है, बहुत देर तक ठहरे है, నిర్మల ఆకాశవత్ బ్రహ్మ మాలూమ్ హోతా హై. అంటే స్థిర గృహానికి చేరిన మీదట అత్యధికమైన ఆనందం కలుగుతుంది. ఆ స్థిర గృహంలో ఎక్కువసేపు ఉన్నానని కూడా తెలుస్తుంది. స్వచ్ఛ నిర్మల మహాశూన్య రూపుడైన బ్రహ్మను తెలుసుకున్నాను. మళ్ళీ ఇలా రాశారు, स्थिर वायु में रहने पर हृदय इस तरह निर्मल होता है कि बात करने से हृदय में धक्के का अनुभव मालूम होता है. खेचरी मुद्रा होने से आकाश में ही चलना होता है, अर्थात चलने में कोई क्लेश नहीं होता. इच्छा से अहंकार होता है, वह इच्छा स्थिर होने पर ही बुद्धि का उदय होता है, वही ईश्वर है. अप्राप्य धन पाने पर जिस प्रकार मन तृप्त होता है, उसी प्रकार उससे 100 गुना अधिक समाधि में मन तृप्त होता है. ब्रह्म शुद्ध है, वह किसी द्रव्य से नहीं निकला है, अर्थात वह उच्छिष्ट नहीं है. అంటే నిలకడగల వాయువులో ఉన్న మీదట హృదయం నిర్మలమవుతుంది. మాట్లాడితే హృదయంలో దెబ్బ తగిలినట్టుగా అనుభవం అవుతుంది. ఖేచరీ ముద్ర సిద్ధించిన మీదట ఆకాశంలో సంచరించవచ్చు. అంటే నడవడానికి క్లేశమేమీ కలగదు. కోరిక వల్ల అహంకారం పుడుతుంది. ఆ కోరిక స్థిరమైన మీదటే బుద్ధి ఉదయిస్తుంది. అదే ఈశ్వరుడు. పొందలేని ధనం పొందిన మీదట మనస్సుకు తృప్తి కలిగినట్లే దానికి 100 రెట్లు ఎక్కువ తృప్తి సమాధిలో కలుగుతుంది. బ్రహ్మశుద్ధుడు. అతడు దేనిలోంచి పుట్టినవాడు కాడు, అంటే ఉచ్చిష్టం కాదు. నారాయణ పూజ కానీ శివ పూజ కానీ చేసేటప్పుడు ముందుగా ప్రతిమకు స్నానం చేయించి పూజ చేసిన తరువాత ధ్యానం చెయ్యాలన్న విధి ప్రచలితమై ఉంది. ఇదే బాహ్య పూజా నియమం. కానీ యోగిరాజులు ఏం చెప్పేవారంటే, महादेव का पहले स्नान उसके बाद ध्यान यह असंभव है, क्योंकि पहले ध्यान उचित था, अर्थात आत्मा को ब्रह्मा जानना उचित है, इसलिए पहले आत्म का स्नान आवश्यक है, उसके बाद ध्यान करना चाहिए. అంటే మహాదేవుడికి ముందు స్నానం చేయించి తర్వాత ధ్యానం చెయ్యడం అన్నది జరిగేది కాదు. ఎందుకంటే ముందు ధ్యానం తగినది. అంటే ఆత్మనే బ్రహ్మగా తెలుసుకోవడం ఉచితమైనది. అందువల్ల ముందుగా ఆత్మ స్నానం అవసరం. ఆ తర్వాత ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా వారు అంతర్ముఖ సాధనకే విశేష ప్రాముఖ్యం ఇస్తుండేవారు. దీనివల్ల తెలుస్తున్నది ఏమిటంటే,
వారు బాహ్యంగా తీర్థయాత్రలేవి చెయ్యకపోయినప్పటికీ అంతర్ముఖ భావంతో సమస్త తీర్థాలు సందర్శించారు. అంతర్ముఖ తీర్థానికి ప్రతీకే బాహ్య తీర్థం. దీన్ని గురించి యోగిరాజులు ఇలా రాశారు: कूटस्थ अक्षर असल रूप ओंकार का यानी श्वासा हमेशा धारण करके से बलदेव का नाम हलधर हुआ। वह चंद्रमा रूपी प्रभास तीर्थ में चंद्र का उदय होना प्रभास तीर्थ है। पहले स्नान किया, फिर सुषुम्ना उदय होने से कूटस्थ अक्षर देखा, तब सरस्वती नदी स्नान किया, फिर जब श्वासा स्थिर हुआ तब अग्नि तीर्थ नामा में स्नान किया, फिर पंच स्रोता जब निकसे तब पंच बदार का नामा तीर्थ स्नान क्रिया। అంటే కూటస్థ అక్షరమే ఓంకార యథార్థ రూపం. అంటే శ్వాసను ఎప్పటికీ ధారణ చెయ్యడం వల్ల, అంటే కేవల కుంభకం దానంతట అదే ప్రాప్తించిన మీదట బలరాముణ్ణి హలధరుడిని అన్నారు, హలధరుడు అని అన్నారు. కూటస్థంలో కనిపించే కృష్ణ చంద్రుడే ప్రభాస తీర్థం. ఆ ప్రభాస తీర్థంలో మొదట స్నానం చేశాను. ఆ తరువాత సుషుమ్న మేలుకొన్న తరువాత కూటస్థ అక్షర రూపాన్ని చూశాను. అదే సరస్వతీ నదిలో స్నానం చెయ్యడం అంటే. మళ్ళీ శ్వాస సంపూర్ణంగా స్థిరమైపోయినప్పుడు అగ్నితీర్థంలో స్నానం చేశాను. తిరిగి పంచస్రోతం ప్రవహించినప్పుడు, అంటే సహస్రారం నుంచి వెలువడిన అమృత ధార ప్రవహించినప్పుడు బదరికా తీర్థంలో స్నానం చేశాను. ఈ విధంగా యోగిరాజులు తమ దేహం లోపలే సమస్త తీర్థయాత్రలు చేశారు. బాహ్య తీర్థయాత్రల వల్ల ఆత్మలాభం కలగదు. శాస్త్రంలో కూడా ఇలాగే చెప్పారు. ఇదం తీర్థం భ్రమంతి తామసాహ జనాహ ఆత్మతీర్థం న జానంతి కథం మోక్షం వరాననే అని జ్ఞాన సంకిలిని తంత్రం 48-49వ శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే తామస గుణం ప్రధానంగా ఉన్నవాడే ఒక తీర్థం నుంచి మరో తీర్థానికి తిరుగుతూ పోతూ ఉంటాడు. ప్రియమైన ముఖం గల ఓ పార్వతి, ఆత్మతీర్థం తెలియనిదే ముక్తి కలగదు. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 10వ భాగం సంపూర్ణం.